రఘురామకృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారు అనే కేసు విచారణ జరుగుతూ ఉంది కదా. తాజాగా రాజుగారు జైలుకి వెళ్ళి మరి ఒక పెరేడ్లో ఆ వ్యక్తిని గుర్తించాను అని చెప్పారు కదా. ఇది అక్కడ తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎక్కడికి వచ్చి ఆగింది? తెలుగుదేశం పార్టీ నాయకుడు తులసిబాబు దగ్గరకు వచ్చి ఆగింది. గుడివాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి సన్నిహితులు, బిజినెస్ పార్ట్నర్ అంటున్నారు, రైట్ హ్యాండ్ అంటున్నారు. అన్నీ ఏనే అయ్యి అక్కడ వ్యవహారాలు చక్కబెట్టారు. ఈవెన్ నేను గుంటూరులో కోర్టు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా తులసిబాబు అనే ఈ వ్యక్తిని ఎమ్మెల్యే గారు కోర్టు దగ్గరకు వచ్చి మరి ఆయనతో మాట్లాడారు. సో మరి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గరికి, వాళ్ళ నాయకుడి దగ్గరికి వచ్చి ఈ ఇష్యూ ఆగేసరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రకటించింది. తులసిబాబుకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రకటించారు. ఇది బాగుంది. అందరికీ తెలుసు గుడివాడలో ఏ కార్యకర్తను అడిగినా చూడండి, కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో కూడా ఈయనే పాల్గొన్నారు, సమీక్షలు చేశారు. ఈవెన్ రఘురామకృష్ణంరాజు గారు చెప్పారు కదా, ఒక ఎస్పీ దగ్గరికి నేరుగా వెళ్ళారు. తెలుగుదేశం పార్టీకి అన్ని ఆయనే వ్యవహరిస్తూ ఉన్నారు. నేనేమి తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయండి ఆయన అని చెప్పి నేనేం అడగను. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని ఆయన పక్కన పెడతారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. తులసిబాబును పక్కన పెడతారని 3 రోజుల కిందట రాజుగారు ఒక అసహనంతో కూడినటువంటి, అసంతృప్తితో కూడినటువంటి ఒక ఆగ్రహాన్ని ప్రదర్శించారు. సో ఇప్పుడు మరి అది కనుక ఆ తులసిబాబు ఈ విధంగా చేశారు అనేది నిజమైతే వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి అరే బాబు మనకెందుకని, ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న ఒక నాయకుడిని మాకు ఆయనకు సంబంధం లేదు అని చెప్పి ప్రకటించేశారు. అంటే వీళ్ళ వరకు వచ్చేసి మెడకు చుట్టుకునేసరికి సంబంధమే లేదు అని. అరే ఇప్పటి వరకు సంబంధం ఉందనో, లేకపోతే మా పార్టీలో ఉంటూనే ఇంకొకరితో సన్నిహితంగా మెలిగారనో, లేకపోతే ఇంకొక వ్యక్తికి సన్నిహితుడనో ఏదో ఒకటి చెప్పుకోవచ్చేమో. ఇప్పుడు తూచు మొత్తం మెడలకు చుట్టుకున్న తర్వాత తూచు మాకేం సంబంధం లేదు, ఆయన మా పార్టీ కాదు అని అంటే గుడివాడలు అందరికీ తెలియదా? మీ పార్టీ కాకపోతే మీ ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళారు కోర్టు దగ్గరికి? మీ పార్టీ కాకపోతే అధికారిక సమీక్షల్లో ఈయనెందుకు పాల్గొన్నారు? మీ పార్టీ కాకపోతే మన ఎందుకు ప్రచారం చేశారు? మీ పార్టీ కాకపోతే మన ఎందుకు ఈయన వ్యూహాలు అమలు చేశారు? మీ పార్టీ కాకపోతే మీ పార్టీ ఎమ్మెల్యే కర్త కర్మ క్రియ అని ఈయన ఎందుకు వ్యవహరించారు? ఇవన్నీ ఎందుకు చేశారు? సో ఇవన్నీ అవసరం లే. ఇది తూచిది ఏమంటారు, ఆయన వరకు వచ్చి ఆగింది కాబట్టి, ఆయన తెలుగుదేశం పార్టీ కాబట్టి లేనిపోని విమర్శలు మనకెందుకు కనుక తూచి మాకు సంబంధం లేదని ఎత్తున్నారు. బాగుంది. అంటే రఘురామకృష్ణరాజు గారి కోపం వస్తుందేమో అని పాపం ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, మాకేం సంబంధం లేదు. మరి ఇన్ని రోజులు ఉన్న వ్యవహారాలు, ఇన్ని రోజులు ఆయన చేసిన ప్రచారం, ఇన్ని రోజులు ఆయన చేసిన పని ఇప్పుడు వదిలించేసుకుంటున్నారు.